నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం నేను కళ్యాణి ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పోలవరం పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని ప్రారంభించిన హోంమంత్రి వంగలపూడి అనిత. పోలీసులకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేసిన వైనం. భూ సంబంధిత సమస్యల శాశ్వత పరిష్కారానికి రీసర్వే సరైన మార్గం. రాష్ట్ర భూపరిపాలనా శాఖ అదనపు చీఫ్ కమిషనర్ సర్వే శాఖ డైరెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి స్పష్టం. జంగారెడ్డిగూడెంలో హరిహర వీరమల్లు చిత్రం సందడి. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆధ్వర్యంలో జన సైనికులు అభిమానులకు ఉచితంగా చిత్రం ప్రదర్శన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే నిర్వాసితులకు సకల సౌకర్యాలు కల్పించాలి. సిపిఎం మండల కార్యదర్శి జీవరత్నం డిమాండ్. ప్రాజెక్టు నిర్మాణం పూర్తితో పాటు పోలవరాన్ని అభివృద్ధి చేయడం అంతే అవసరమని, పర్యాటక కేంద్రంగా ఈ ప్రాంతం గుర్తింపు పొందుతుందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. పోలవరం పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో కలిసి మంత్రి అనిత ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న పోలీసులకు ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. తొలుత హోంమంత్రి శిలాఫలకం ఆవిష్కరించారు. స్టేషన్లోని ఎస్ఐ ఛాంబర్లో విజిటర్స్ పుస్తకంలో సంతకం చేయడంతో పాటు పోలవరం ఎస్ఐని కూర్చోబెట్టి అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రైకార్ సంస్థ చైర్మన్ బొరగం శ్రీనివాసరావు, డీఐజీ జీవీకే అశోక్ కుమార్, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, డీఎస్సీ ఎం వెంకటేశ్వరరావు, సిఐ బాలసురేష్ బాబు, ఎస్ఐ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మనకి రేపొద్దున పర్యాటక కేంద్రంగా మారిన తర్వాత కూడా పోలీస్ స్టేషన్ అనేది అత్యవసరం. పోలీస్ స్టేషన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అత్యవసరం. దీనిలో భాగంగానే ఇలాంటి పోలీస్ స్టేషన్ అనేక మేము చేయించడం. అదేవిధంగా మీకు మళ్ళీ చెప్పాలి, సీసీటీవీ క్యామ్స్ కానీ, అదేవిధంగా డ్రోన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇవన్నీ కూడా ప్రతి పోలీస్ స్టేషన్ నుండి ఒక్కొక్క డ్రోన్ ఉండే విధంగా, మినిమం 2 డ్రోన్లు అనుకుంటున్నాం, అట్లీస్ట్ ఒక డ్రోన్ అయినా ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవడానికి మెసేజ్ పడుతుంది. అదేవిధంగా ఎవ్రీవేర్ ఇప్పుడు పర్యాటక కేంద్రాలు కానీ, అదేవిధంగా కొన్ని ఏరియాస్లో, పోలవరం ఏరియాలో కానీ మ్యాక్సిమం సీసీ కెమెరాస్ని పెట్టి ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా నేను తీసుకుంటున్నాం. దయచేసి ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా ముఖ్యంగా కోరుకుంటున్నానండి. మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటున్నాం, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సహాయ సహకారాలు అందించండి. వాళ్ళు కూడా మీతో సహకరించి, మీతో కోఆర్డినేషన్తో వాళ్ళు కూడా వాళ్ళ తాలూకా జాబ్ని చాలా పర్ఫెక్ట్ వేలో చేస్తారు. ఇందాక చెప్పారు ఎస్హెచ్ఓ గురించి, పర్ఫెక్ట్ వేలో చక్కగా చేసుకుంటాడండి ఆయన. గుడ్. నిజంగా అలాంటి మనం కూడా పై ఆఫీషియల్స్ నుంచి మనం ఎంత చక్కగా అప్రిషియేషన్స్ తీసుకుంటే అదొక బూస్టర్. రీసర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర భూపరిపాలనా శాఖ అదనపు చీఫ్ కమిషనర్, సర్వే శాఖ డైరెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. భీమడోలు మండలము సూరప్పగూడెంలో నిర్వహిస్తున్న రీసర్వే ప్రక్రియలో భాగంగా నిర్వహించిన గ్రామ సభలో జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, ఏలూరు ఆర్టీఓ అచ్యుత అంబరీష్తో కలిసి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ మేరకు గ్రామంలో పూర్తయిన రీసర్వే ప్రక్రియకు సంబంధించి రైతులు, భూ యజమానులతో సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే రీసర్వే జరిగిన తీరును తహసీల్దార్ రమాదేవి వివరించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ భూ సంబంధిత సమస్యల శాశ్వత పరిష్కారానికి రీసర్వే దోహదపడుతుందన్నారు. దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలో నిర్వహిస్తున్న రీసర్వే ప్రక్రియతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు. రైతులు తమ భూమికి సంబంధించిన ఖాతా వివరాలకు తమ ఆధార్, మొబైల్ నెంబర్ వివరాలను నమోదు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సర్వే ఏడీ మహమ్మద్ అన్సారీ, మండల సర్వేయర్ ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. సమాచారం అండి. సంవత్సరాల తర్వాత
ఉచితంగా మీ పొలాలకు వచ్చి సర్వే కంప్లీట్ చేసి కొలిచి మీకు హద్దులు చూపించారు. మీకు మామూలుగా మీ పొలాన్ని సర్వే చేయాలంటే మీకు 550 రూపాయలు ఖర్చు అవుతుంది. అదేవిధంగా మీరు ఆఫీసుల చుట్టూ తిరగాలి, మీకు తెలిసి ఎంత ఇబ్బంది అనేటువంటి. కానీ గవర్నమెంట్ ఉచితంగా మీకు ఒకసారి, ఇందాక మీరు చాలా సమస్యలు చెప్పారు, అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇలాగా మనం హద్దులు చెక్ చేయకపోవడం వల్ల నెమ్మదిగా రోడ్లు ఆక్యుపై చేయడం, చెరువుల్ని ఆక్రమించుకోవడం, కాలువలను ఆక్రమించుకోవడం లాంటి ఇష్యూస్, అదేవిధంగా ఎవరైనా వాళ్ళు పొలం చేయకపోతే గట్లు జరిగిపోవడం లాంటి సమస్యలన్నీ కూడా ఉంటాయి. ఈ 100 ఏళ్లలో హద్దులు ఖచ్చితంగా ఎంతో కొంత కదిలిపోయి ఉంటాయి రకరకాల కారణాలు. అయితే ప్రతిదానికి కూడా ఒక చట్టం ఉంటుంది. ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో ఉచితంగా మనకు లేటెస్ట్ టెక్నాలజీ వాడి సర్వే చేయడం జరిగింది. సో ఈరోజు మీకు సర్వే చేసిన తర్వాత మీ పొలం ఎంత ఉంది అనేటువంటిది లేటెస్ట్ టెక్నాలజీతో మీకు ఎంత విస్తీర్ణం ఉందనేది చెప్పడం జరుగుతోంది. మీరు ఒకసారి మీ పేరు ఎదురుగా మీ విస్తీర్ణం ఎంత వచ్చిందని చెక్ చేసుకోండి. ఇది ఫైనల్ రికార్డ్. ఇక ముందు ఇదే అడంగల్ అవుతుంది. ఈ కొత్త కొలతల ప్రకారంగా వచ్చిందే ఇక ముందు మీరు అమ్ముకోవడానికైనా లేదా లోన్ పెట్టుకోవడానికైనా ఇందులో ఉన్నటువంటి విస్తీర్ణాలు, ఇందులో ఉన్న పేర్లు, మీ పేరు కూడా వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. మీకు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా మీ పేరు అక్షరాలతో సహా కరెక్ట్గా ఉందా లేదో చూసుకోండి. అక్షరాలు కూడా ఇంపార్టెంట్. మీరు ఎలా రాస్తారో అలాగే ఉండాలి. మీ ఆధార్ కార్డు ఎలా ఉందో అలాగే ఉంటే మీకు జాగ్రత్త మంచిది. రెండోది మీ ఫోన్ నంబరు, మీ ఆధార్ నంబరు, మీ ఫోన్ నంబరు వేరే వాళ్ళది ఇవ్వకండి, వాళ్ళకి వెళ్ళిపోతుంది ఇన్ఫర్మేషన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు హరిహర వీరమల్లు చిత్రం ఒక పండగని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రాజరాజేశ్వరి థియేటర్ వద్ద పోలవరం నియోజకవర్గ జన సైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎమ్మెల్యే బాలరాజు ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ఉచిత చిత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ సినీ రాజకీయ రంగాల్లో పవన్ కళ్యాణ్ క్రేజ్ రోజురోజుకు పెరుగుతుందే కానీ తగ్గదన్నారు. థియేటర్ ఆవరణలో భారీ కేక్ను ఎమ్మెల్యే కోసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పట్నంలో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు. అనంతరం థియేటర్లో కూర్చొని సినిమా వీక్షించారు. అనంతరం అభిమానులతో కోలాహలంగా గడిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కరాటం సాయి, గడ్డమనుగు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. రోజు జన సైనికులకి అలాగే అభిమానులకి ఈరోజు పండగ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ అందరూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంటే అంత పిచ్చిగా ఈరోజు ప్రేక్షకులందరూ కూడా ఈరోజు హరహర వీరమల్లుకి తండోపతండాలుగా ఈరోజు సినిమా చూడడానికి వస్తున్నారు. అలాగే ఈరోజు నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎప్పుడా అనేటువంటి ఎదురు చూసేటువంటి పండుగ ఈరోజు రానే వచ్చింది. ఈరోజు జంగారెడ్డిగూడెంలో పోలవరం నియోజకవర్గానికి సంబంధించి అభిమానులు, కార్యకర్తలందరూ కూడా ఈరోజు సినిమా రాజరాజేశ్వరి సినిమా థియేటర్ రావడం జరిగింది. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పండుగను పురస్కరించుకొని నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలందరూ కూడా భారీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే నిర్వాసితులకు సకల సౌకర్యాలు కల్పించాలని సిపిఎం మండల కార్యదర్శి ఎం జీవరత్నం డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం సిపిఎం మండల కమిటీ ప్రతినిధులు పోలవరం నిర్వాసితుల కాలనీలలో పర్యటించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం మండల కమిటీ సభ్యులు పఠాన్ మస్తాన్ అధ్యక్షత వహించగా మండల కార్యదర్శి జీవరత్నం మాట్లాడారు.
జాతీయ ప్రాజెక్టు కోసం తమ జీవితాలను త్యాగం చేసిన పోలవరం నిర్వాసితులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డున పడవేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు లక్షల కోట్లు బడ్జెట్ కేటాయిస్తున్న ప్రభుత్వాలు కాంట్రాక్టర్లకు పెద్ద ఎత్తున పీట వేస్తున్నాయి. కానీ ప్రాజెక్టు కోసం ఉన్న ఇల్లును పొలాలను త్యాగం చేసి కట్టుబట్టలతో రోడ్డుపైకి వచ్చిన నిర్వాసితులను ఆదుకోవటంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి నిర్వాసితుల కాలనీలలో మౌలిక సదుపాయాలు కల్పించి వాళ్లకు ఉపాధి చూపించాలని, ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం 10,000 రూపాయలు తక్షణమే అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో నిర్వాసితుల సమస్యల పరిష్కారానికై పెద్ద ఎత్తున కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అందుగుల ప్రభాకర్ రావు, పి పోతురాజు, పి వీర్రాజు, పి చంటి, కె సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం మండలం తోడవాయి చలవారిగూడెం ఏరియాలో ఉన్నటువంటి పోలవరం నిర్వాసితులు కేటాయించిన ఇల్లు వద్ద సిపిఎం పార్టీ జంగారెడ్డిగూడెం మండల కమిటీ ఆధ్వర్యంలో పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా ఇక్కడ ఏదైతే ప్రభుత్వం కట్టించిన ఇల్లు ఉన్నాయో ఆ ఇళ్ళని కూడా చూసాము. పర్యటించిన దాంట్లో కూడా మేము చూసింది ఏంటంటే, ఒకటి ఈ ప్రభుత్వం నిర్వహించిన ఇళ్ళు ఇప్పుడు స్లాపులు ఈ వాన్లో కారిపోయి మొత్తం ఇళ్ళని కూడా కారిపోయి తడిసి ముద్దయిపోయి, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నట్టేట ముంచిన పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఇబ్బంది కలిగింది అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇంకో పక్క లక్షల కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు కేటాయించారు. కానీ ఇల్లు అయితే కట్టినట్లకి పారదర్శకంగా స్టాండర్డ్గా కట్టకపోవటం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక మార్లు వీళ్ళకి ప్యాకేజీ డబ్బులు ఇచ్చే విషయంలో కానివ్వండి, లేకపోతే వీళ్ళకి భూమికి భూమి, ఇల్లుకు ఇల్లు, లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చే విషయంలో చాలా దుర్మార్గంగా వ్యవహరించింది. దీన్ని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిన్నగాక మొన్న కేంద్రం వెళ్ళి పోలవరం ప్రాజెక్టుకి లక్షల కోట్ల రూపాయల నిధులు తెచ్చారని గొప్పగా చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఈ కూటమి ప్రభుత్వం ఒక్కసారి చల్లవారిగూడెం గ్రామంలో ఉన్నటువంటి కాలనీలు పర్యటించి ఈ ఇళ్ళ అనేది మీరే చెప్పాలనేది మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంకో పక్క ఈ వానలు కూర్చుని ఈ కాలనీలో పేద ప్రజలందరూ కూడా తడుస్తున్నారు. మంచినీళ్ళు లేవు, ఇక్కడ రోడ్లు బాగోలేదు, డ్రైనేజీ బాగోలేదు, కరెంటు సౌకర్యం లేదు. ఇవన్నీ లేకుండా ఈ సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందుకని ఈరోజు పర్యటించి ఇక్కడ జరుగుతున్న అసౌకర్యాలకు ఈ ఏరియాలో ఉన్నటువంటి ఏలేరుపాడు మండల వాసులు, కుక్కునూరు మండల వాసులు, పోలవరం మండల వాసులు వీళ్ళందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. అంటే ఇక్కడి నుంచి ఉండాలా వెళ్ళిపోవాలా అనే ఆందోళనలో ఉన్నారు. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు, యంత్రాంగం ముద్దు నిద్ర వీడి ఈ పోలవరం నిర్వాసితుల కాలనీలో పర్యటించాలి. స్లాపులు కారుతున్నాయి, స్లాపులు కారకుండా మరమ్మతులు చేయాలి. వీళ్ళకి సకల సౌకర్యాలు కల్పించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ ప్రాజెక్టు ఏదైతే నిర్వహిస్తుందో ఈ కాలనీల అసౌకర్యాల మీద మేము రాష్ట్ర కమిటీగా, జిల్లా కమిటీగా, మండల కమిటీగా ఒక నిర్ణయం తీసుకుని దీన్ని జిల్లా వ్యాప్త, రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా పేదల దగ్గరికి, అలాగే ప్రజల వద్దకు తీసుకెళ్లి ఈ ప్రభుత్వ వైఖరిని ఎండగడతామని ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారులను సిపిఎం పార్టీ మండల కమిటీగా హెచ్చరిస్తా ఉన్నాం. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీవారి క్షేత్రంలో పారిశ్రామికవేత్త గోకరాజు గంగరాజు వితరణతో నిర్మించిన గిరి ప్రదక్షిణ మార్గం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. అహోబిల మఠం పీఠాధిపతి అహోబిల రామానుజీయర్ స్వామి గిరి మార్గాన్ని ఈ నెల 26వ తేదీ శనివారం ఉదయం 10:38 శాస్త్రోక్తంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్, అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు మాట్లాడుతూ పారిజాతగిరి కొండ చుట్టూ సుమారు 2.5 కిలోమీటర్ల మేర సీసీ రోడ్డును గోకరాజు గంగరాజు సుమారు 60 లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించారన్నారు. గిరి ప్రదక్షిణ సందర్భంగా ఈ నెల 26 శనివారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కళ్యాణోత్సవం జరుగుతుందన్నారు. కావున ఈ కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో వేయించేసినటువంటి గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఈ నెల 26వ తేదీన శనివారం ఉదయం 10:38 శ్రీ స్వామివారి గిరి ప్రదక్షిణ మహోత్సవం ఏర్పాటు చేసినారు. ఈ యొక్క గిరి ప్రదక్షిణకు ప్రముఖ దాత శ్రీ గోకరాజు గంగరాజు గారు
సౌజన్యంతో ఈ యొక్క రహదారి 2.5 కిలోమీటర్లు సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేసి భక్తుల సౌకర్యార్థం గిరి ప్రదక్షిణకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రోడ్డు మార్గం నిర్మించినారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మన అహోబిలం పీఠాధిపతి గారు ముఖ్య అతిథిగా విచ్చేయచ్చు ఈ యొక్క మహోత్సవం ఘనంగా శంకుస్థాపన చేయడానికి విచ్చేయుచున్నారు. అదేవిధంగా భక్తులు శ్రీ స్వామివారిని గిరిప్రదక్షిణ చేయుటకు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా శ్రీ దేవస్థానం తరపున మార్నింగ్ ఉదయం 6 గంటల నుంచి అల్పాహారము, అదేవిధంగా మధ్యాహ్నం నుంచి భోజనం ప్రసాదము ఏర్పాట్లు చేయడం ఉంది. అదేవిధంగా దాతల సహకారంతో ఈ యొక్క ప్రసాదాలు భోజన ప్రసాదాలు ఏర్పాటు చేయించున్నాం. అదేవిధంగా వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచినీరు, మజ్జిగ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క గిరి ప్రదక్షిణకు ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాము. తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో ఈ నెల 26వ తేదీ అనగా శనివారం ఉదయం 10:30 మన ఆలయంలో పారిజాతగిరి కొండ చుట్టూ కూడా నిర్మించబడిన సిమెంట్ రహదారి భక్తుల సౌకర్యం కోసం గిరి ప్రదక్షిణార్థం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గిరి ప్రదక్షిణ చేసే భక్తుల సౌకర్యం కోసం శ్రీమాన్ గోకరాజు గంగరాజు గారి యొక్క సౌజన్యంతో నిర్మించబడిన ఈ రహదారిని ఈ నెల 26వ తేదీ ఉదయం 10:35 శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీరి స్వామివారి యొక్క శిష్యులు శ్రీ 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 అహోబిలి త్రిదండ రామానుజ జీరి స్వామివారి కార్యక్రమాల ద్వారా ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా ముందుగా ఉదయం 9:30 అహోబిలి జీరి స్వామివారికి ఆలయం వద్ద పూర్ణకుంభ స్వాగతంతో వారికి ఇక్కడ ఆలయం వద్ద మర్యాద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్వామివారి యొక్క దర్శనం అనంతరం కూడా భక్తుల యొక్క గోవింద నామస్మరణలతో, మంగళ వాయిద్యములతో, కోలాట బృందములతో ఉదయం 10:30 నుంచి మన కొండ దిగున గల గోకుల ఉద్యానవనం నుంచి కూడా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని యొక్క ఉత్సవమూర్తులకి విశేషంగా గిరి ప్రదక్షిణలో స్వామివారు కూడా ఈ వైభవంగా తిరువీధి ఉత్సవంతో పాల్గొంటారు. కాబట్టి భక్తులు విశేష సంఖ్యలో ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామాను చిన్నజీరి స్వామివారి యొక్క మంగళాశాసనములు, అదేవిధంగా కలియుగ దైవమైన పారిజాతగిరి వాసుడైన మన శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 9491711922. అప్పుడే పుట్టిన మరియు నెలలు నిండని పిల్లలకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డాక్టర్ వెంకట్ చిల్డ్రన్స్ హాస్పిటల్. అప్పుడే పుట్టిన పిల్లలకు వార్మర్, ఆక్సిజన్, నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో ఊపిరితిత్తుల ఎదుగుదలకు సిపేప్ సపోర్ట్, సర్ఫాక్టెంట్ థెరపీ, అడ్వాన్స్డ్ వెంటిలేటర్ సౌకర్యం, కామెర్లకు ఇంటెన్సివ్ ఫోటోథెరపీ, పిల్లల్లో తరచుగా వచ్చు విష జ్వరాలు, డయేరియా, న్యూమోనియా, ఫిట్స్ వంటి వ్యాధులకు చికిత్స అందించబడును. పిల్లలకు అన్ని రకాల టీకాలు అందించబడును. డాక్టర్ వెంకట్ చిల్డ్రన్స్ హాస్పిటల్, అతిథి హోటల్ రోడ్, ఆర్ఆర్ పేట పార్క్ పక్కన, ఏలూరు. కాంటాక్ట్ 8297475599. సొంతిల్లు కావాలని కలలు కంటున్నారా? నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అని ఆలోచిస్తున్నారా? ఏ ఏరియాలో నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? ఇంటి నిర్మాణం దగ్గరుండి చేయించుకోవడం ఎలా అని అనిపిస్తుందా? బ్యాంక్ లోన్ ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలియడం లేదా? వీటన్నిటికీ పరిష్కారం సిటీ ప్రాపర్టీస్, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం.
స్మార్ట్ విద్యుత్ మీటర్ల ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్ముల సురేష్ పిలుపునిచ్చారు. బుట్టాయిగూడెం రామనర్సయ్య భవనంలో ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కారన్ రాఘవ అధ్యక్షత వహించగా ధర్ముల సురేష్ మాట్లాడారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పరం చేయడం కోసం ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చిందన్నారు. కావున ప్రజలందరూ వాటిని తిరస్కరించాలన్నారు. గతంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు టీడీపీ, జనసేన అధినేతలు ఈ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించారని గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చాక ప్రైవేటు పరం చేయడం కోసం ప్రయత్నిస్తోందన్నారు. కావున స్మార్ట్ మీటర్లు ఉపసంహరించాలని, ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై ప్రజా సంఘాలు జరిపే ఆందోళనలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు తెల్లం రామకృష్ణ, తెల్లం మునేశ్వరరావు, సముద్రాల సుబ్బారావు, కట్టం వీరస్వామి, కేవీ రమణ, కె ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. రేపు అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్మార్ట్ మీటర్ని పెడుతుంది. దాన్ని తిరస్కరించాలని చెప్పి రాష్ట్ర ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. ఆ భాగంలోనే ఈరోజు ఇక్కడ బుట్టాయిగూడెంలో రౌండ్ టేబుల్ సమావేశం చేయటం జరిగింది. ఆ సమావేశంలో తీర్మానం ఏంటంటే రేపు ప్రధానమైనటువంటిది కరెంట్ ఆఫీస్ అంటే ముట్టడించి కార్యక్రమం చేయాలనేది. దాంట్లో భాగంగా ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రజా సంఘాలన్నీ కూడా భాగం పంచుకొని సంతక సేకరణ ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అందరూ కూడా చురుగ్గా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యార్థులను ప్రోత్సహించే విధంగా తమ క్లబ్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు పెనుమర్తి సురేష్ బాబు తెలిపారు. బుట్టాయిగూడెం మండల పరిధి మామిడిగూడెంలోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో విద్యార్థులకు బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అనే కాన్సెప్ట్ మీద పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ ఇండ్ల వద్ద వృధాగా పాడవేసే చెత్త, కాగితాలు, వివిధ వస్తువులతో కళాత్మకమైన, సందేశాత్మకమైన వస్తువులను తయారు చేయవచ్చన్నారు. ఈ విషయాన్ని విద్యార్థులకు తెలియజేసి పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ పోటీలలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. అనంతరం ఈ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ సంధ్య, ప్రవళిక, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ తరఫున బుట్టాయిగూడెం మండలం పందిరిమావిడిగూడెంలో ఉన్న సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్కి రావడం జరిగింది. ఈరోజు చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎంతటి మారుమూల ప్రదేశమైనా, గిరిజన ప్రదేశమైనా కూడా, ఎంతటి కొండలు, కోనలు, లోయల్లో కూడా ఇక్కడ యొక్క ఉపాధ్యాయులు, టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ పిల్లలందరినీ కూడా ప్రతి ఒక్క విద్యార్థులకి ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడుతున్నారు. అంతేకాకుండా వారికి చక్కని క్రమశిక్షణ అందిస్తున్నారు. వారికి రోటరీ క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా విద్యార్థుల దగ్గర ఏదైతే మనం వేస్ట్గా పడేస్తామో, బయట పడేస్తామో, వాటి నుంచి వాళ్ళ యొక్క తెలివితేటలు, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్, అంతేకాదు వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని ఉపయోగించి మంచి చక్కని వస్తువులు తయారు చేసుకురావడం జరిగింది. ఎంతటి నైపుణ్యం రావడానికి కూడా కారణం ఇక్కడ ఉన్న టీచర్సే. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇక్కడ రావడం చాలా ఆనందదాయకంగా ఉందని తెలియపరుస్తూ, అంతేకాకుండా ఈ కార్యక్రమంలో సుమారుగా ఒక 40 మంది విద్యార్థులు పోటీకి నిలబడడం జరిగింది. ఆ పోటీల్లో గర్ల్స్ సైడు ఒక 5 బాలికలు, బాయ్స్ సైడు 5 బాలికలు విన్ అవ్వడం, వారికి రోటరీ క్లబ్ తరఫున ఎవరైతే ఇక్కడ సిస్టర్ ఉన్నారో వారందరి చేతుల మీదుగా మెడల్స్ మరియు సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని నూకాలమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధికి ముందుకొస్తున్న దాతలపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్ పేర్కొన్నారు.
నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో కలిదిండి వెంకట్రాజు జానకమ్మ జ్ఞాపకార్థం వారి మనవడు గొట్టుమొక్కల వంశీకుమార్ రాజు స్వాతి మణి దంపతులు కొత్తపల్లి పృథ్వీరాజ్ మేఘన దంపతుల ఆర్థిక సహాయంతో శౌచాలయాలు నిర్మించారు. సుమారు 3 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ శౌచాలయాలను ఆలయ చైర్మన్ రాజాన సత్యనారాయణతో కలిసి దాతలు ప్రారంభించారు. ఈ సందర్భంగా దాతలను ఆలయ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. అదేవిధంగా ఆలయంలో జూలై 25 నుంచి ఆగస్టు 22 వరకు జరిగే శ్రావణ మాస ఉత్సవాల ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, పలువురు ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్య ఆలయంలో ఈ రోజున భక్తుల సౌకర్యాలు, ముఖ్యంగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అమ్మవారి యొక్క సేవా కైంకర్యాల్లో భాగంగా అత్యధిక సమయం ఇక్కడ ఆలయంలో గడపవలసి వచ్చిన సందర్భాలు ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి శౌచాలయం ఒకటి ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన ఎప్పుడైతే కలిగిందో వెంటనే ఆలయ కమిటీ తీసుకున్నటువంటి ప్రధానమైన నిర్ణయం ఇక్కడ వాష్రూమ్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్న కార్యక్రమం. మనందరికీ తెలుసు, ఈ ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాల్లో ఆయన ఉండటమే ఒక ఎత్తు అయితే, ఏనాడు కూడా తాను చేశానని చెప్పుకోవడానికి కూడా ముందుకు రానటువంటి వ్యక్తి గొట్టుముక్కల వంశీకుమార్ రాజు, మనందరికీ పరిచయమైనటువంటి వ్యక్తి. వంశీకుమార్ రాజు గారు, స్వాతిమణి దంపతులు, అదేవిధంగా కొత్తపల్లి పృథ్వీరాజు మేఘన దంపతుల సంపూర్ణ ద్రవ్య సహాయంతో వారి తల్లిగారైనటువంటి విజయలక్ష్మి గారి ఆశీర్వాదంతో ఈ రోజున ఇక్కడ మన ఆలయంలో ఏర్పాటు చేస్తున్న వాష్రూమ్స్ ని ప్రారంభించినటువంటి కార్యక్రమం జరిగిందని తెలియజేయడం సంతోషిస్తున్నాను. వివాద భూముల్లో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు భూసేకరణ నిలుపుదల చేయకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని సిపిఎం బుట్టాయిగూడెం మండల కార్యదర్శి తెల్లం రామకృష్ణ హెచ్చరించారు. గిరిజనులు సాగులో ఉన్న భూములను R&Rలో కొనుగోలు చేయొద్దని బుట్టాయిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా తెల్లం రామకృష్ణ మాట్లాడుతూ బుట్టాయిగూడెం మండలము రెడ్డి గణపవరం పంచాయతీలో జగిశెట్టిగూడెం గ్రామంలో ఎల్టీఆర్ భూములను స్థానిక గిరిజనులు సాగు చేస్తున్నారన్నారు. సదరు భూములను గిరిజనేతర భూస్వాములు R&Rలో పెట్టి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ఇది కొంతమంది అధికారులు పూర్తి సహకారాలతో జరుగుతుందని, వీటిని వెంటనే నిలుపుదల చేసి గిరిజన సాగు చేస్తున్న భూమికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అందుగుల ఫ్రాన్సిస్, మొడియం నాగమణి, భాస్కర్రావు, ఉనుముల సూర్యచంద్రం, కొరస జలపాలు, పూడెం దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. బుట్టాయిగూడెం మండలంలోని రెడ్డిగణపారం గ్రామ పంచాయతీ జగిశెట్టిగూడెం గ్రామ రెవెన్యూ పరిధిలో గల ఎల్టీఆర్ భూముల్ని ఈరోజు R&Rలో కొనుగోలు చేయాలన్నది ఇక్కడ అధికారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని మీద గతంలోని రెడ్డిగణపురం గ్రామ సచివాలయంలోని గ్రామ సభ అధికారులు గ్రామ సభలు పెడితే దాన్ని గిరిజనులు అడ్డుకోవడం జరిగింది. దొడ్డిదారిన మళ్ళీ అవే భూముల్ని ఈ R&Rలో కొనుగోలు చేస్తాకి భూములకు సంబంధించిన వివరాలు తీసుకుంటున్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎందుకంటే ఎల్టీఆర్ భూములు 170 భూముల్ని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకి ఇవ్వద్దన్నది మేము గతం నుంచి డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం కూడా అటువంటి భూములు, గొడవల్లో ఉన్న భూములు కొనుగోలు చేయమని చెప్తుంది. కానీ ఇక్కడున్న రెవెన్యూ అధికారులు మాత్రం దొడ్డిదారిన బుట్టాయిగూడెం తహసీల్దార్ గారు, అక్కడున్న రెవెన్యూ యంత్రాంగం దొడ్డిదారిన ఈ ఎల్టీఆర్ భూముల్ని కొనుగోలు చేయాలని చూస్తున్నారు. దీని ద్వారా పెద్ద ఎత్తున కమిషన్లు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని నిరసిస్తూ ఈరోజు జగిశెట్టిగూడెం గ్రామానికి చెందిన గిరిజనులు రిలే దీక్షలు చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి వివాద భూముల్ని R&Rలో కొనుగోలు చేయొద్దు, వివాదాలు ఉన్న భూముల్ని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఇవ్వద్దన్నదే మేము ప్రధానంగా కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలవరం పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని ప్రారంభించిన హోంమంత్రి వంగలపూడి అనిత. పోలీసులకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేసిన వైన. భూ సంబంధిత సమస్యల శాశ్వత పరిష్కారానికి రీసర్వే సరైన మార్గం. రాష్ట్ర భూ పరిపాలనా శాఖ అదనపు చీఫ్ కమిషనర్, సర్వే శాఖ డైరెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి స్పష్టం.
జంగారెడ్డిగూడెంలో హరిహర వీరమల్లు చిత్రం సందడి. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆధ్వర్యంలో జన సైనికులు అభిమానులకు ఉచితంగా చిత్రం ప్రదర్శన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే నిర్వాసితులకు సకల సౌకర్యాలు కల్పించాలి. సిపిఎం మండల కార్యదర్శి జీవరత్నం డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.